రామంతపూర్ పెద్ద చెరువు. చూడండి ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయో మనం చూడొచ్చు. ఇది కూడా రోడ్డే. ఇది అంటే ఇది మెయిన్ రోడ్ నుండి ఒక మార్గం చేస్తున్నారు. ఈ మార్గం చూడండి. ఈ విధంగా పోయి ఇట్లా పోతుంది. ఇట్లా యూ టైప్లో పోతున్నది ఈ మార్గం మొత్తం మనం చూసేది. ఇది మెయిన్ రోడ్. ఇది చూడండి. ఈ విధంగా నుండి నీళ్ళు వస్తాయి, మురికి నీళ్ళు ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఈ పైప్ ద్వారా ఇటు పోయి అటు కలుస్తాయి. మనం చూడొచ్చు. చూడండి ఇక్కడ పైప్ వేసిన అంటే ఈ యొక్క మురికి నీళ్ళు వచ్చి ఈ విధంగా పోతున్నాయి. చూడండి ఇట్లా పోతాయి. ఈ విధంగా పోయి అటువైపు కలుస్తే మనం చూడొచ్చు. ఇది ఈ విధంగా వస్తున్నాయి. చూడండి ఈ విధంగా పోయి ఈ పుడికలు తీస్తున్నారు. ఇది మొత్తం పుడికలు అన్నట్టు మనం చూసి ఇక్కడ కూడా తవ్వినారు లోపల. ఇది అంచు అన్నట్టు రామంతపూర్ చెరువు అంచు. అప్పుడున్న ఈ కట్టడాలు ఇవి. ఈ అంచులో ఉన్న కట్టడాలు ఇక్కడ నుండి ఈ విధంగా ఆ రోడ్ అనేది డిమార్క్ అటువైపు మెయిన్ పోతుంది. పూడికలు చూడండి ఏ విధంగా ఇక్కడ ఉన్నదో మనం చూడవచ్చు. కానీ ఏ విధంగా వీళ్ళు సుందరీకరణ చేస్తున్నారో మనం చూడొచ్చు. అయితే బురద అయితే ఉన్నది. అది ఇప్పుడు అయితే అంటే మనం నేను అనేది ఇప్పుడు కెమెరాతో సహా రామంతపూర్ పెద్ద చెరువులో దిగే నేను వీడియో తీస్తున్నాను. నేను ఇప్పుడు అంటే గతంలో ఈ విధంగా దిగడానికి వీలు లేకుండే. ఇప్పుడు నేను రామంతపూర్ చెరువు యొక్క మధ్యలో ఉన్నాను. నేను అటువైపు చూస్తే ఒకప్పుడు ఇక్కడ మొత్తం ఈ గుర్రపు డెక్కలు ఉండే. కానీ ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి అంతా చాలా బ్యూటిఫిషన్ చూస్తున్నారు కదా. ఇది కూడా బంకే మట్టి. ఇది కూడా చూడండి ఈ విధంగా ఇక్కడ అంటే చెరువు అయితే సగం అయిపోయింది. ఇప్పుడు సగం నీళ్ళు లేవు ఇప్పుడు. చూడండి ఇది బంక మట్టే ఇది మొత్తం.
పచ్చి పచ్చిగా ఉన్నది, మనం చూడవచ్చు. ఇప్పుడు వీడియో అనేది, కెమెరా అనేది రామంతపూర్ చెరువు యొక్క మధ్యలో ఉన్నది. మనం మధ్యలో నుండి ఇప్పుడు వీడియోలు తీస్తున్నాం. ఇది చూసేది, ఇది రామంతపూర్ చెరువు అంచు అన్నట్టు. ఇది చూడండి, రామంతపూర్ చెరువు. నేను అనేది ఇప్పుడు వీడియో అనేది రామంతపూర్ చెరువు, పెద్ద చెరువు మధ్యలో ఉన్నది. ఇది మనం తీసేది. నేను ఇక్కడ రామంతపూర్ చెరువు మధ్యలోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను. అంటే గంతంలో అంచు అక్కడ ఉండే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకున్నారు. అంటే సగం మొత్తం ఖాళీ అయిపోయింది నీళ్ళు అనేది. ఇప్పుడు నేను అంచులో ఉన్నా ఇక్కడ. ఇది రోడ్ అన్నట్టు, ఇది రోడ్లో ఉన్న విగ్రహాలు. చూడండి, ఇది ఉంది. చూడండి, బస్సు పోతుంది. ఇది పైన కట్టపైన దృశ్యాలు. అంటే ఇది అంచు ఉండే గతంలో. ఇది మనం చూసేది అంచుని ఏ విధంగా వీళ్ళు కట్ చేసుకుంటా ఇది చూస్తున్నారు. ఒక రహదారి, ఒక దారి కూడా అయిపోయింది ఇక్కడ. అంటే ఒకప్పుడు ఈ రైట్ నుండి ఆ యొక్క రోడ్డుకి పోవాలంటే కేవలం మధ్యలో చెరువు ఉండేది. ఇప్పుడు ఇక్కడ నుండి కూడా దారి చేస్తున్నారు. ఇది చేసేది చూడండి, పాదచారులు దారి అయితే మంచిగా ఉంది. ఇప్పుడు నుండి మొదలైపోయింది దారి. ఇది ఇక్కడ నుండి ఈ విధంగా పోయి ఆ యొక్క కనబడుతున్న అపార్ట్మెంట్కి కలుస్తుంది. అంటే ఇక్కడ నుండి ఈ యొక్క చెరువు మీద నుండి ఆ రోడ్డుకి కూడా పోవచ్చు. చూడండి, ఇది మెయిన్ రోడ్ అన్నట్టు. చూడండి, వాహనం కూడా వస్తున్నది, మనం చూడవచ్చు. ఇట్లా పోయి ఇట్లా. ఇది కూడా నీళ్లు పోవడానికి ఓ మార్గం. అంటే ఈ అంచు, ఇది అంచు. ఇది రామంతపూర్ పెద్ద చెరువు అంచు. ఇది బార్డర్ ఉన్నట్టు నీళ్ళ పోయే మార్గం ఇది. చూస్తున్నాం మనం ఈ విధంగా హైడ్రాలిక్ మొత్తం మెషిన్లు. చూడండి, ప్రస్తుతానికైతే అంచున మనం ఉన్నాం. అంటే మనం ఇప్పుడు వీడియో అనేది అన్ని యాంగిల్లో
ప్రేక్షకులకు చూపిస్తున్నాం మనం. ఇటు మెయిన్ రోడ్ అన్నట్టు ఇది చూసేది. ఇది మెయిన్ రోడ్, ఇది బస్సు పోతున్నది చూడండి. అంటే ఇది రామంతపూర్ అంచు ఇటువైపు నుండి వచ్చి ఈ యొక్క డ్రైనేజ్ నీళ్ళు అంటే ఈ విధంగా పోతుంది చూడండి. ఈ విధంగా ఒక నీళ్ళ పోయే దారి అన్న. ఇటు నుండి ఇటు ఈ విధంగా పోయి దాంట్లో పోయి కలిసిపోతుంది. ఇటువైపు నుండి వస్తున్నాయి ఈ నీళ్ళు. అంటే యూ టైప్లోనే మార్గం వేస్తారు. అంటే రామంతపూర్ పెద్ద చెరువు యూ టైప్లో దారి తీస్తున్నారు. ఈ విధంగా వచ్చి ఇటువైపు పోతుంది. మనం చూస్తున్నాం కదా, ఇది రోడ్ అన్నట్టు ఇటువైపు ఒకటి మధ్యలో చూడండి ఈ విధంగా. చూడవచ్చు మనం అన్ని యాంగిల్లో హెచ్ఎం న్యూస్ ప్రేక్షకులకు చూపించే స్థితిలో మేము వీడియో తీస్తున్నాం. ఎమ్మెల్యే సార్ కూడా ఏ విధంగా రామంతపూర్ పెద్ద చెరువుని డెవలప్మెంట్ చేస్తున్నారో మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇది ఈ విధంగా ఇక్కడికి వెళ్ళి ఇటు పోయే మార్గం ఉంటుంది. మనం చూడండి ఇటు పోయి చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్. ఇది ప్రస్తుతానికి ఏది చూడండి కొద్దిపాటే నీళ్ళున్నాయి. మెయిన్ రోడ్ అన్నట్టు ఇది. ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రవహించిన నీళ్ళు కూడా కనబడవు, అండర్ గ్రౌండ్ అయిపోతాయి. బస్ అన్నట్టు
రామంతపూర్ పెద్ద చెరువు ఇది.